హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వచ్చి ఎక్కువ మందికి అయితే రీచింగ్ అవుద్ది. ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈ రోజు నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి నా డైలీ రొటీన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట మొత్తం అయితే తుడిసి ముగ్గులు అయితే వేస్తాను. ఇంకా వేసిన తర్వాత కిచెన్లోకి అయితే దూరాను. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. ఇంక ఈ టైంలో ఇంకా కిచెన్ పనులు స్టార్ట్ చేసామంటే ఇంకా టిఫిన్ రెడీ అయ్యి చట్నీలు ఇవన్నీ చేసుకున్నప్పటికి ఆ టైం అయితే అవుద్ది కదా. ఈరోజు చట్నీ కూడా లేదు. ఇంకా మళ్ళీ ఈరోజు చట్నీ చేసుకోవాలి. ఇంకా వచ్చి దోసపిండి అయితే కొద్దిగా ఉందండి. ఇంక ఇదే లాస్ట్ అనమాట. మళ్ళీ నైట్కి దోసపిండి అయితే నానబెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను. ఇంకా నా దోశలు ఏంటంటే మరీ పలచగా వేస్తారు కదా కొంతమంది, అంత పలచగా అయితే నా దోశలు రావండి. దెబ్బగా అయితే వేస్తాను. పలచగా వెయ్యాలని అనుకుంటాను, కానీ ఈ పెనం నాకు సపోర్ట్ చేయదు. దీని మీద పలచగా వేస్తే మొత్తం ముక్కలు అయితే అయిపోద్ది. అందుకే దెబ్బగా వేస్తాను. ఇంకా నేను ట్రై చేస్తుంటాను పలచగా వేయడానికి, కానీ అవ్వదనమాట. ఇంకా అందుకని మా ఇంట్లో టిఫిన్ అయితే మాత్రం మా హస్బెండ్ బయటికి జంప్ చేసేస్తుంటారు, ఇంకా బయట వెళ్ళి తినొచ్చు అని. ఇంకా టిఫిన్ దోశలు అయితే వేసాను. ఈరోజు అయితే బయటకు వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే మార్కెట్ లేదు. మార్కెట్ ఉంటే బయట వెళ్ళి తినొచ్చు. ఈరోజు మార్కెట్ లేదు కాబట్టి నేను వాళ్ళకంటే ముందు టిఫిన్ చేశాను కాబట్టి ఇంకా నా టిఫిన్ తినాల్సిందే. ఇంకొచ్చి చట్నీకి వచ్చి ఇదిగోండి పల్లీలు కొద్దిగానే ఉన్నాయి. ఇంకా అందులో ఒక టమాటా పండు అయితే యాడ్ చేశాను. ఇంకా టమాటా పల్లీలు రెండు కలిసి కొంచెం ఎక్కువ చట్నీ అవుతుందని ఫైనల్లీ ఇక లైట్గా వేయించి ఇప్పుడు చట్నీ అయితే చేస్తానండి. ఇంకా ఇంట్లో బట్టల విషయానికి వచ్చిస్తే నాకు చాలా చిరాకు వచ్చేది. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి చూశానంటే షర్ట్స్ అన్నీ మడత పెట్టి లైన్గా పెడతాను. ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ ప్రతిదీ వెళ్ళి అందులో తీసుకోవాలంటే కింద నుంచి ఏముంటే అవి లాగేస్తారు. ఇంకా మొత్తం అవి వచ్చి కింద పడిపోతాయి. ఇప్పుడు చూడండి కబోర్డు మొత్తం చిందరబందరగా ఉంది. ఇంకా అదైతే నేను సరదలేదు, అలాగ వదిలేశాను. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని అయితే అది కబోర్డు మొత్తం నీట్గా సెర్చ్ చేయాలి. ఇంకా వీడి చూడండి ఇక్కడ టైము 8:15 అయితే అయిపోయిందండి. ఇప్పుడు చెప్పు నాన్న, ఇదేంటి? ఇవి ఇవి ఇది ఇది ఇవి ఇవి ఇది 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 బొగ్గ. ఇంకా ఫస్ట్ అయితే తెలుగులో నేర్పించాను. ఇంకా దేనికి ఏమంటారు అనేది ఇవన్నీ కంఠస్థ పెట్టి నేర్చేసుకున్నాడండి, గుర్తుపెట్టుకున్నాడు. ప్రతిదీ ఏది అడిగినా చెప్తున్నాడు అనమాట. ఇంకా మా వాడు లేచిన తర్వాత బ్రష్ చేయించి వాడికి టిఫిన్ పెట్టి నేను తినేటప్పటికి టైం అయిపోయిందండి. ఇంకా వాడికి స్నానం చేసుకొని అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాక మునక్కాయలు అయితే తీసుకొచ్చారు ఈరోజు. ఇంకా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఈ మధ్యన కర్రీస్ అయితే నాకు బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని కర్రీస్ అయితే యూట్యూబ్లో చూస్తున్నాను. ఇంకా టమాటా వచ్చి మా హస్బెండ్ ముక్కలు వేసి చెయ్యికు కట్ చేసి ఇంకా అన్ని ముక్కలుగా ఉండిపోతాయి, దాన్ని మిక్సీ చేసి అప్పుడు చెయ్యి అని చెప్పారు. ఇంకా అది బాగాలేకపోయినా నాకు మళ్ళీ బాగాలేదు అని అనొద్దు అని చెప్పాను. ఓకే అని మాట ఇచ్చారనమాట. అందుకే ఇంకా టమాటాని అయితే ఇలా మిక్సీలో పేస్ట్లో చేసి అయితే ఇప్పుడు కర్రీలో వేసి చేశాను. నిజంగా చాలా బాగుంది. గ్రేవీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను కదా, అందుకు పచ్చివాసన కూడా లేదండి, పోయింది. సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే ఇంకా మిక్సీలో ఇలా టమాటా ముక్కలు వేసి గ్రైండ్ కొట్టుకొని అప్పుడు ఇలా మునక్కాయలో వేసుకుంటే టేస్ట్. ఇంకా మీరు ఎవరైనా కావాలంటే ఇలా ట్రై చేసుకోండి, నిజంగా సూపర్గా ఉంది. ఈవినింగ్కి కర్రీ ఉంది. ఇంకా కర్రీ ఉందని చెప్పి మరి కర్రీ అయితే రైస్ అయితే పెట్టి తినేసాం అనమాట. ఇంకా నైట్ తినడం కూడా అయిపోయిన తర్వాత రేపు వేసుకోవడానికి అయితే లేదు, నానబెట్టాను. ఇంకా నేను కొంచెం ఎక్కువ వేసినా సరే ఈ గిన్నెతో పైకి వచ్చి తినేస్తుంది అనమాట. ఒకసారి అలాగే ఇల్లు మొత్తం తుల్లిపోయింది. అందుకని పప్పు వేయడంలో నాకు భయం వేస్తుంది. కొంచెం కొలతలు చూసుకొని వేస్తాను. ఎక్కువ అయిందంటే ఇంకా అది తుడుచుకోవడానికే 1 గంట పడుతుంది అనమాట. మొత్తం పోయిన సరే గోడలు డోరు అన్నీ అయిపోయింది ఇంకా పప్పు రుబ్బు. అందుకని సమానంగా అయితే వేసుకుంటాను. నాకు పెళ్ళైన కొత్తలో అయితే దోశ చేయడం కూడా వచ్చేది కాదనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా మా అమ్మ అయితే ఎప్పుడు టిఫిన్ చేసేటట్లు నేనైతే చూడలేదు. ఇంకా బయట తీసుకొని తినడమే ఎక్కువగా. మాది గంజన్నమే తినేవాళ్ళం అనమాట.
పెరుగన్నమే తినేవాళ్ళము. ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా పనులు అయితే ఉంటాయి, అవన్నీ చేసుకొని ఇంకా పొలంకి అయితే వెళ్ళిపోతారు. అందుకని చెప్పి టిఫిన్లు అలాంటివి అయితే ఏం పెట్టుకోరు, డైరెక్ట్గా అన్నాలే. ఇంకా అలా నేను కూడా పెరుగన్నమే తినేదాన్ని. ఎప్పుడో రేర్ అనమాట, అప్పుడప్పుడు టిఫిన్ తినాలనుకుంటే ఊర్లోకి అయితే టిఫిన్ వచ్చేది, అక్కడ తీసుకొని అయితే తినేవాళ్ళము. అందుకే నాకు టిఫిన్ చేయడం అయితే రాదు. ఇంకా పెళ్ళైన తర్వాత దోశలు చేయమంటే ఏమో ఇంట్లో ఇక్కడ ఏం చేశానంటే దోశ మా అక్కకి అడిగితే మా అక్క అయితే ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పింది. కాకపోతే రుబ్బు అయితే ముందుగా రుబ్బేసి ఇది బయట పెట్టాలి అనే విషయం అయితే చెప్పలేదు. రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి దోశలు అయితే వేసుకోవచ్చు అని చెప్పింది. నేను ఇంకా రుబ్బేసి ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చామని ఇంకా దోశపిండి అయితే రుబ్బి ఫ్రిడ్జ్లోనే పెట్టేసేదాన్ని. ఇంకా అది వచ్చి ఆ దోశ వేస్తే ఎలా వచ్చాయంటే అప్పడలాగే వచ్చాయండి దోశలు. ఇంకా నాకు బయట పెట్టాలనే విషయం తెలియదు కదా, 2-3 సార్లు అయితే అలాగే చేశాను అనమాట. ఇంకా మా అక్కకు ఫోన్ చేసి అడగడం, మా అక్క సేమ్ చెప్పడం, నీకు ఎందుకు రావట్లేదని చెప్పేది, కానీ దోశపిండి ఎక్కడ పెడుతున్నావు అనే విషయాన్ని అయితే చెప్పేది కాదు. ఇంకా లాస్ట్కి ఒకరోజు నేనే అక్క ఇలా రుబ్బంగానే ఫ్రిడ్జ్లో పెట్టాలా పెట్టకూడదని అడిగితే అప్పుడైతే చెప్పింది, ఫ్రిడ్జ్లో ఎందుకు పెడుతున్నావు, అది బయట పెట్టాలి, అది లేకపోతే అది పులదు పిండి అని చెప్పింది. ఇంకా అప్పటికైతే తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా బయట పెట్టి పిండి పులిసిన తర్వాత దోశలు వేయడం అలా అయితే నేర్చుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేస్తాను, ఇడ్లీ కూడా వచ్చు, ఉప్మా కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను. అన్ని వంటలు అయితే వస్తాయి. ఇంక వీడికి చూడండి ఇక్కడ జీర్ణం టానిక్, ఇది ఈవినింగ్ టైం నైట్ టైంలో ఇస్తుంటాను, రోజుకి 2 టైమ్స్ అనమాట. ఒక్కొక్కసారి దొంగ యాక్షన్లు వేసి తాగడు. ఈరోజు నైట్ అయితే ఇస్తున్నా, మార్నింగ్ ఇవ్వలేదు. దీనికోసం ఇన్ని యాక్టింగ్లు చేస్తున్నాడు టానిక్ తాగమంటే. గుడ్ బాయ్ కదా నాన్న, బుజ్జి తల్లి ఇదే గుడ్ బాయ్ కదా. మా అమ్మ కొట్టేసిందా? నువ్వే చంపేశావు కదా. మంచి కీ చైన్ ఎన్ని రోజులు కూడా ఉంచలేదు, ఒక 10 రోజులు కూడా ఉంచలేదు పట్టుమని. వెంటనే ఇవన్నీ తెంపేశాడు, ఎటువంటి లేకుండా. ఒక్క వస్తువు కూడా సరిగ్గా ఉంచడు, ప్రతిదీ నాశనం చేయడానికి మాత్రం ఫస్ట్ ఉంటాడు కదా. ఇక్కడ చెప్పు అమ్మమ్మ, తాత చెప్పు 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 తాత, నేను అమ్మకి అల్లరి చేయకుండా అల్లరి చెయ్యను. నేను అమ్మకి చాలు అడుచుడు, అమ్మకి ఇబ్బంది పెట్టను. అమ్మని బాగా చూసుకుంటాను, మీకంటే బాగా చెప్పు, బాగా చూసుకుంటాను. చూస్తావా? నిజంగా చూసుకుంటావా? నా బంగారు తల్లి. ఏమి నువ్వేం చేసావు చెప్పు, ఏం చేసావు? నన్ను కొట్టేసావు కదా, ఇప్పుడు కొంచెం అరిసానని ఇంకా అలిగేస్తున్నావు. కొట్టేసావు ఇప్పుడు నన్ను, సారీ చెప్పు. ఓకే సారీ మమ్మీ అని చెప్పు. వెరీ గుడ్ మమ్మీ, సారీ చెప్పు చెప్పు. ఒక బాయ్ తెలుపు. ఏమైనా గొడవైనా ఏమైనా సారీ మాత్రం చెప్పడు వీడు నోటి నుంచే రాదు సారీ. ఇప్పుడే రాదంటే పెద్ద అయితే ఇంకెలా ఉంటాడో ఏంటో. వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ బిస్కిస్తాను 5 నిమిషాలు జస్ట్, సరేనా? ఇప్పుడు వరకు తిన్నావు కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మా బుడ్డోడితో మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ అందరికీ. గుడ్ నైట్ చెప్పు. బాయ్ బాయ్. గుడ్ నైట్. ప్లీజ్ సరే వద్దులే. లైక్, share, subscribe. Okay, bye.